హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పీఎం ఐటీ సొల్యూషన్స్. ఈరోజు మన వీడియోలో స్నాప్లాజిక్ ఆర్కిటెక్చర్ ఇంకా కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ స్నాప్లాజిక్ ఐఐపి అనేది కంట్రోల్ ప్లేన్ గా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లౌడ్ ప్లెక్సెస్, గ్రౌండ్ ప్లెక్సెస్ అనేవి స్నాప్లెక్సెస్ అన్నమాట. ఇవి మనకి రన్ టైమ్ గా వర్క్ అవుతాయి అనమాట. అంటే ఇంటిగ్రేషన్స్ ని ఎక్కడైతే హోస్ట్ చేస్తామో ఆ ప్లేసెస్ అన్నమాట. అండ్ క్లౌడ్ ప్లెక్స్ అనేది క్లౌడ్ అప్లికేషన్స్ ని ఇంటిగ్రేట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. గ్రౌండ్ ప్లెక్స్ అనేది కంపెనీస్ ఫైర్ వాల్లో డెప్లాయ్ చేసిన ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని ఇంటిగ్రేట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ స్నాప్లెక్సెస్ లో డేటా ఐఐపికి వెళ్ళదన్నమాట, మెటా డేటాకు వెళ్తుంది. సో అందుకే డేటా అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది అనమాట స్నాప్లాజిక్ లో. అడ్వాంటేజెస్ ఆఫ్ స్నాప్లాజిక్ ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ కాబట్టి. స్నాప్లాజిక్ అనేది లో కోడ్ డెవలప్మెంట్, ఫైల్స్ నుండి కానీ ఏపీఐస్ నుండి కానీ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ప్రాసెస్ ని సింప్లిఫై చేస్తుంది అనమాట. ఇంకా మనము స్నాప్లాజిక్ లో కస్టమ్ స్నాప్స్ అండ్ స్క్రిప్ట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. కంపేర్ టు అదర్ ప్లాట్ఫామ్, స్నాప్లాజిక్ లో ఇంటిగ్రేషన్ ని ఫాస్ట్ గా డెవలప్ అండ్ డిప్లాయ్ చేయడం వల్ల డెవలపర్స్ కి స్నాప్లాజిక్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఐరిస్. ఐరిస్ ఈజ్ నథింగ్ బట్ ఏఐ అన్నమాట. అంటే మనం ఏదైనా పైప్ లైన్ క్రియేట్ చేసినప్పుడు స్నాప్స్ ని ముందే సజెస్ట్ చేస్తుంది అనమాట. పైప్ లైన్ బిల్డింగ్ ఈజీగా చేస్తుంది అండ్ దీని ద్వారా ఫాస్ట్ గా అండ్ ఎఫెక్టివ్ గా పైప్ లైన్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కీ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్నమాట. స్నాప్స్, స్నాప్ ప్యాక్స్, పైప్ లైన్స్, ప్యాటర్న్స్, టాస్క్, స్నాప్లెక్సెస్, నోట్స్, ఆర్గనైజేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్స్ అన్నమాట. ఇవి స్నాప్లాజిక్ లో కీ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఆల్రెడీ మనం స్నాప్స్ గురించి, పైప్ లైన్స్ గురించి, ప్యాటర్న్స్ గురించి, స్నాప్లెక్సెస్ గురించి చూసాము ప్రీవియస్ వీడియోస్ లో. సో ఇప్పుడు స్నాప్ ప్యాక్స్ గురించి చెప్పుకుందాం. స్నాప్ ప్యాక్స్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీని బట్టి స్నాప్స్ ని గ్రూపింగ్ చేయడం, కలెక్షన్ ఆఫ్ స్నాప్స్ అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ స్నాప్ ప్యాక్స్ అన్నమాట. కోర్ స్నాప్ ప్యాక్స్, ప్రీమియం స్నాప్ ప్యాక్స్, కస్టమ్ స్నాప్ ప్యాక్స్ అన్నమాట. కోర్ స్నాప్ ప్యాక్స్ లో వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్స్, కామన్లీ యూజ్డ్ ఎండ్ పాయింట్స్ అన్నమాట. ప్రీమియం స్నాప్ ప్యాక్స్ వచ్చేసి అనలిటిక్స్, డేటా, ఎంటర్ప్రైజ్, సోషల్. కస్టమ్ స్నాప్ ప్యాక్స్ వచ్చేసి స్నాప్లాజిక్ ఎస్డికే, స్నాప్లాజిక్ మావెన్, ఆర్కెన్ టైప్ అన్నమాట. నెక్స్ట్, టాస్క్స్. స్నాప్లాజిక్ ప్లాట్ఫామ్స్ లో టాస్క్ ద్వారా పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ ని కాల్ చేస్తాం అనమాట. టాస్క్స్ ద్వారా పైప్ లైన్స్ అనేవి ఆపరేషనల్ గా చేంజ్ అవుతాయి అనమాట. 3 టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ట్రిగర్ టాస్క్, సెకండ్ వన్ షెడ్యూల్ టాస్క్, థర్డ్ వన్ అల్ట్రా టాస్క్ అనమాట. ట్రిగర్ టాస్క్ వచ్చేసి మనం పైప్ లైన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక యూఆర్ఎల్ ని జనరేట్ చేస్తుంది అనమాట ట్రిగర్ టాస్క్. షెడ్యూల్ టాస్క్ వచ్చేసి ఒక స్పెసిఫై షెడ్యూల్లో మనం పైప్ లైన్ ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి చూస్తుంది అనమాట. అల్ట్రా టాస్క్ వచ్చేసి ఇది కూడా సేమ్ ట్రిగర్ టాస్క్ లాగే ఎగ్జిక్యూట్ చేయడానికి పైప్ లైన్ ని ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ చేస్తుంది. బట్ ఇట్ ప్రొవైడ్స్ లో లాటెన్సీ ప్రాసెసింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా నోట్స్ ఉన్నాయన్నమాట. నోట్స్ అనేది ఒక సర్వర్ ఆర్ హోస్ట్ అనొచ్చు అనమాట. ఆర్గనైజేషన్స్ అంటే ఎన్వైరన్మెంట్స్ అనమాట. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట ఎన్వైరన్మెంట్స్ లో కూడా, డెవలప్మెంట్, ప్రొడక్షన్ అండ్ టెస్టింగ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్.